హలో అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. ఒక ఉమెన్గా మీరు ఎమోషనల్ మాస్టరీని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఓల్డ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయాలి అంటే నేను చెప్పబోయే 5 స్టెప్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, నోటీస్ యువర్ బాడీ. అవును, ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు మన బాడీ మనకి సిగ్నల్స్ అందిస్తుంది. మన హార్ట్ బీట్ రేస్ అవ్వడం, మన బ్రీత్ చాలా ఫాస్ట్గా అవ్వడం, ఇలాంటి సిగ్నల్స్ అన్నీ మనకి రాబోయే కాన్ఫ్లిక్ట్కి ఇండికేషన్స్ అనమాట. మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటామో మనం ఒక స్టెప్ డౌన్ అవుతాం. నెంబర్ 2, క్లోజ్ యువర్ మౌత్. ఇలా మీ చేతులతో మీ మౌత్ని క్లోజ్ చేయండి. ఆక్వర్డ్గా ఫీల్ అవ్వద్దు. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఖచ్చితంగా. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్కి మనం ఇంకో సిగ్నల్ అందిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ని మనం స్టాప్ చేయాలి అనే ఒక సిగ్నల్ని మన బ్రెయిన్కి మనం అందిస్తాం. నెంబర్ 3, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా చేయటం వల్ల మన బ్రెయిన్కి ఐఆమ్ సేఫ్ అనే సిగ్నల్ వెళ్తుంది. ఎమోషనల్ రెగ్యులేషన్లో ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. నెంబర్ 4, ఆస్క్ ఏ వైస్ క్వశ్చన్ లేటర్. అంటే ఒక క్వశ్చన్ అడగండి. ఈ కాన్ఫ్లిక్ట్ కంటే మీరు రియాక్ట్ అవ్వడానికంటే ముందు ఈ కాన్ఫ్లిక్ట్కి స్టాప్ చేయాలంటే ఒక క్వశ్చన్తో మనం మొదలు పెట్టాలి. ఎవరైతే మీతో గొడవ పడుతున్నారో వాళ్ళని అడగండి, ఏం చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావు, నేనేం చేస్తే ఇది సాల్వ్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మనం కాన్ఫ్లిక్ట్ని 90% సాల్వ్ చేసినట్టు అవుతుంది. నెంబర్ 5, చూస్ యువర్ హయ్యెస్ట్ యాక్షన్. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నది చూస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ వల్ల ఒక గొడవ అయితే పెరగదు. ఇంకా అవతల వాళ్ళ రియాక్షన్స్ అనేది మనకు అనవసరం. బట్ మన వల్ల మన ఇంట్లో హార్మోనీ కానీ మన మెంటల్ పీస్ కానీ ఎఫెక్ట్ అవ్వవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఉమెన్గా మన ఎనర్జీని మనం ప్రిజర్వ్ చేసుకుంటే మన ఫ్యామిలీ ఎనర్జీని ప్రిజర్వ్ చేసినట్టే. Hope this 5-step framework helps you. Thank you.